చాలా దురదృష్టకర సంఘటన. మొన్న 6వ తారీఖున మనకి జ్ఞానేశ్వరి అని ఒక 2 సంవత్సరాల ఆడబిడ్డ ఇక్కడే ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. అయితే అమ్మాయికి స్నానం చేసే సమయంలో వాళ్ళ తండ్రితో బ్యాక్ వెళ్తూ మళ్ళా తిరిగి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర దింపడం, మళ్ళీ ఎగైన్ వాళ్ళ నాన్న గురించి అని ఆ చంటి పిల్ల వెనకాతల బయలుదేరి వెళ్ళటం. ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫెన్సింగ్ దగ్గర ఒక ఆసామి, మన ఊరి గ్రామంలో ఉన్న ఒక ఆసామి అతను చూసి, తాతబాబు గారిని ఒక ఆసామి చూసి, పలానా దగ్గర అమ్మాయి ఉంది, అమ్మాయితో పాటు కుక్క పిల్ల ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి ఫెన్సింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడటం అది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టవశాత్తు అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, చంటిబిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, కలిసివేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా ఒక చంటి పిల్ల కనిపించకుండా పోయిందనే సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. డిపార్ట్మెంట్ తెలుసుకొని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిబిడ్డ గురించి ఎతకడం కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఇంచుమించుగా 2 గంటల అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం కూడా దగ్గర దగ్గర 11:50 నిమిషాలకి వాళ్ళ తండ్రి ఇక్కడ దింపడం, అదే విధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలే. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయా అని సెర్చ్ చేయడం కూడా మొదలు పెట్టాం. అయితే ఇమీడియట్ గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడడం కారణంగా కాసేపు ఆ సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ ఎగైన్ సెర్చింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు సుమారుగా 12 రోజులుగా కూడా ఆ అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వెంటనే ఎస్డిఆర్ఎఫ్ టీమ్ ని డిప్లాయ్ చేసుకున్నాం. ఎస్డిఆర్ఎఫ్ టీమ్ తో పాటు ఏఎన్ఎస్ పార్టీస్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. ఓవరాల్ గా జిల్లాలో ఉన్న అన్ని పార్టీస్ ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, పోలీస్ పార్టీస్ అన్నిటిని తీసుకొచ్చి ఈ సెర్చింగ్ లో మనం యూజ్ చేసాం. అదేవిధంగా టవర్ డంప్ తీసుకున్నాం, సిడిఆర్స్ తీసుకున్నాం. టవర్ డంప్ కూడా ఇక్కడ తక్కువ మంది ఉండడం వల్ల ప్రతి ఒక్క కాలనీ కూడా డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారేమో చెప్పి అది కూడా గమనించడం జరిగింది. మనం ఏదైనా కొంచెం మానవతా దృక్పథంతో మనం సర్వీస్ చేయడానికి, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ గా నుంచోడానికి చూడాలి తప్పించి దయచేసి సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తల్ని ప్రచారం చేయకండి. ఈ రోజు గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఉంది. ఈ రోజు మేమందరం ఇక్కడికి వచ్చి అమ్మాయికి ఒక పక్క భరోసా కల్పించడానికి, ఇంకా ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకొని కనీసం అమ్మాయి పిల్లలు ఏదైనా పోలీసులకి భయపడి ఏమైనా చెప్పట్లేదేమో, కనీసం మాతో చెప్తారేమో అని ఆ యాంగిల్లో కూడా నేను, ఎంపీ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారు వీళ్ళందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ఒకటే చెప్తున్నానండి, ఇప్పటికీ కూడా ఆ బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అమ్మా ఇవన్నీ అదనపు చర్యలేనమ్మా, ఇందాక నేను మీకు చెప్పినవన్నీ కూడా అదనపు చర్యలు. అమ్మా మీరు చూస్తున్నారు, మీరు నాకు తెలిసి మీది ఈ ఊరే అనుకుంటా, ఐ మీన్ తుని కాన్షియన్సీ. 1 మినిట్ అమ్మా, 1 మినిట్ తల్లి, కాన్షియన్సీ అనుకుంటా. మీరు ఒక చంటి బిడ్డ, వీళ్ళు కంప్లైంట్ అడగండి, కలిసి వీళ్ళని అడగండి, మేము లేనప్పుడు అడగండి. కంప్లైంట్ ఇవ్వాలని కూడా తెలియదు పాపం అమాయకులకి. కంప్లైంట్ ఇవ్వకుండానే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక చంటి బిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర దగ్గర ఆ కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు ఎన్డీఆర్ఎఫ్ టీము, ఫారెస్ట్ టీము. డ్రోన్స్ థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, సిడిఆర్లు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని టూల్స్ ఉపయోగిస్తారో అన్ని టూల్స్ ఉపయోగించారు ఇక్కడ. కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం, చాలా మంది సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు, వాటిని కూడా బేస్ చేసుకుంటాం. మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం. ఏదైనా తెలిస్తే కనుక మాకు చెప్పండి, మేము కూడా దాన్ని పరిణలోకి తీసుకుంటాం. అమ్మ మీకు టెక్నికల్ గా నేను ఆ విషయం కూడా వీళ్ళనే అడిగానమ్మా, మీకు ఎవరైనా అనుమానాస్పదంగా ఈ 4-5 రోజుల్లో మీ ఇంటి వైపు రావటం కానీ, ఏదైనా సీసీటీవీ కెమెరాస్ లో పట్టడం కానీ చూసారా అంటే డిపార్ట్మెంట్ యాక్చువల్ గా మనకన్నా చాలా ఒక స్మార్ట్ గా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ ఇన్వెస్టిగేషన్. సో వాళ్ళు ఇంచుమించుగా 10 రోజుల ముందు నుంచి కూడా ఈ బ్యాక్ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. ఈ అమ్మాయి చాలా ధైర్యంగా చెప్తుంది, ఎవరు రారమ్మా, రాత్రులు కూడా అతను లేకపోతే నేను పిల్లల్ని వేసుకుని ఒక్కదాన్నే పడుకుంటాను. అలాగే ఈ రోజు వరకు ఎటువంటి క్రూర మృగాలు ఇటువైపు వచ్చిన దాఖలాలు కూడా లేవు. కొన్ని పెద్ద పెద్ద పైథాన్స్ టైప్ లో ఏదైనా అలా వచ్చినాయి అంటే ఎప్పుడు కూడా అలాంటి లేవమ్మా, చిన్న చిన్న పాములు కనిపిస్తాయి తప్పించి.
ఇంచుమించుగా వీళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో ఉంటున్నారు. సో మీరు అన్ని యాంగిల్లోని కూడా ఇంకా ఫార్వర్డ్ యాంగిల్స్ కూడా మీకు తెలియాలమ్మా. చాలా మంది గ్రామస్తులు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఇంటిని కూడా వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి సెర్చ్ చేశారు. చాలా మంది కొంతమంది గ్రామస్తులు అయితే మమ్మల్ని తిట్టుకున్నారు కూడా, డిపార్ట్మెంట్ తిట్టుకున్నారు. అయినా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటిని కూడా విచారించి ఈ రోజు తీసుకొచ్చిన సందర్భం కూడా చెప్తున్నాం. అంటే ఎక్కడ కూడా ఆ అమ్మాయి విషయంలో అలసత్వం లేదు, ఆ చంటిబిడ్డ విషయంలో అలసత్వం లేదు. గవర్నమెంట్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు, అన్ని ఎంక్వైరీ పార్ట్స్, అన్ని ఇన్వెస్టిగేషన్ టూల్స్ అన్ని ఉపయోగిస్తున్నాం. సిడిఆర్లు తీసాము. ఆఖరికి ఈ అబ్బాయికి ఎవరైనా శత్రువులు ఉన్నారేమోనని అబ్బాయి ఫోన్ ని డిపార్ట్మెంట్ 2 days తన దగ్గర పెట్టుకుంది. 2 days తన దగ్గర పెట్టుకుని తన కాల్ లిస్ట్ అన్ని కూడా చెక్ చేసుకున్నాం. సో అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఆ భగవంతుడు నేను ఒకటే కోరుకుంటున్నా, మీ అందరితో పాటు మేము కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ బిడ్డ తొందరగా ఇంటికి రావాలని కోరుకుందాం. దానికి వీలైతే సహకరించండి. అంతే తప్పించి ఆ బిడ్డ మీద లేనిపోని వార్తలు రాసి ఆ తల్లిదండ్రులకి మనోవేదన గురి కావచ్చొద్దు. ప్రజలను కూడా పానిక్ సిచ్యువేషన్ లోకి తీసుకెళ్లొద్దు. అటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయనుకుంటే గనక డెఫినెట్ గా అంటే నేను ఈ పదం చెప్పాలి, పోలీస్ పరమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చంటిబిడ్డ ఇష్యూ, ఒక ఇద్దరు తల్లిదండ్రుల తాలూకా మనోవేదనకు సంబంధించిన ఇష్యూ.